హలో ఫ్రెండ్స్, తిరుపతిలో మేము తీసుకున్న హోటల్లో రూమ్ ఇదే. గోవింద హైట్స్ ఈ హోటల్ పేరు. చూడటానికి చాలా బాగుంది హోటల్ కూడా. నేనేమనుకున్నా అంటే ఈ రూమ్ రెంట్ మా అబ్బాయి చెప్పగానే అంత క్వాలిటీ అంత బాగుండదేమో రూమ్, పోయినసారి తీసుకున్న రూమ్ కన్నా కూడా అని చెప్పి అనుకున్నాను. కానీ రూమ్ అయితే చూడండి ఎలా ఉందో. ఇదే రూమ్ అనమాట మేము తీసుకున్న రూము. ఒక పెద్ద డబుల్ కాట్ మంచం, దాని మీద ముగ్గురు పనుకోవచ్చు. తర్వాత ఒక సింగిల్ బెడ్ ఇచ్చారు, దాని మీద ఒకరు పనుకోవచ్చు. కరెక్ట్గా ఒక చిన్న ఫ్యామిలీకి, నలుగురు భార్యాభర్త, ఇద్దరు పిల్లలు ఉండేవారు ఫ్యామిలీకి బాగా సరిపోయింది. ఇకపోతే టీవీ ఉంది. ఆ తర్వాత ఏసీ ఉంది. ఆ తర్వాత వేడి నీటితో స్నానం చేయడానికి గ్లేజర్ ఉంది. ఇకపోతే మనకి మంచి దుప్పట్లు ఇచ్చారు, తిండి ఇచ్చారు. లోపల మనం కానీ వాటర్ కానీ కాగబెట్టుకొని తాగే పని అయితే అది కూడా ఇచ్చిండారు అనమాట. రెండు గ్లాసులు కూడా ఇచ్చిండారు లోపల. హోటల్ రూమ్ అయితే చాలా బాగుంది. దీని డిజైనింగ్ చేయటం బాగా చేశారనమాట. నీట్గా అంతా ఆ టేకి దాంతో ప్లైవుడ్తో డిజైన్ చేశారనమాట. అటుపక్క మనం బయటికి విండో ఓపెన్ చేస్తే బయటికి కనపడుద్ది. ఇది అసలు ఇది రెంట్ తక్కువ రావడానికి గల కారణం ఏంటి అంటే, శ్రీనివాసానికి ఆపోజిట్ ఉండేది ఇది. గరుడాద్రి అది ఫ్లైఓవర్ కట్టారు కదా, ఆ ఫ్లైఓవర్ వల్ల దీనికి ముందు రోడ్డు అయితే ఆగింది. వెనక నుంచి వచ్చింది రోడ్డు, ముందు పక్క కొద్దిగా రోడ్డు ఉంది. మెయిన్ రోడ్డు నుంచి రావడానికి కుదరదు. ఆటోలు కానీ ఈ కార్లు కానీ రాను కుదరదు. రోడ్డు వేరే వెనక పక్క రోడ్డు తిరిగి రావాలి. నడిచి వచ్చే వాళ్ళకి మటుకు మెయిన్ రోడ్డు పక్కనే ఉంటుంది. ఆ ఫ్లైఓవర్ అటు పక్కగా తిరిగి వచ్చి ఈ హోటల్కి రావచ్చు. ఒకప్పుడు బాగా రెంట్లు ఉండేవి. ఆ ఫ్లైఓవర్ కట్టిన తర్వాత ఒక టీ కొట్టు అతను కనుక్కుంటే, టీ కొట్టుకి 50,000 రూపాయలు నెలకు రెంట్ కట్టిన టీ కొట్టు ఇప్పుడు 25,000 ఉంటాయి. ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ ఎప్పుడైతే కట్టించారో వాళ్ళకి రోడ్డు ఇదైపోయి రెంట్ తగ్గిపోయిందంట. మనకైతే తెలియదు. ఇంకా మేము అటు పక్కగా పోయి మా అబ్బాయి అయితే ఆ రూమ్ చూశాడు. రూమ్ చూసిన తర్వాత సరే, మనం పోయినసారి 5,000 రూపాయలు రెంట్లో తీసుకున్నాం కదా అని చెప్పి ఈసారి రెంట్ తగ్గించుకోవాలని చెప్పి ఈ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇంకా మేము ఆ రూమ్లో ఉదయాన్నే పోయి స్నానం చేసి పనుకొని నిద్రపోయాము, వేడి నీళ్ళు పోసుకొని. నిద్రపోయిన తర్వాత 10:30 లేసి టిఫిన్ చేసాము ఉదయం పూట. మధ్యాహ్నం మళ్ళీ మేమేం చేసామంటే సుబ్బయ్య గారి హోటల్ నుంచి బుట్ట భోజనం తెప్పించాము. ఆ భోజనం సాయంత్రం కూడా తిందాం అనుకున్నాం. మధ్యాహ్నం తిన్నాం. సాయంత్రం కొద్దిగా నేను మా ఆవిడ తిన్నాం. ఇంకైనా ఒక మనిషి భోజనం మిగిలే ఉందన్నమాట. సాయంత్రం మా పిల్లలు కానీ ఎవరు వద్దన్నారు టిఫిన్. నాకేమో ఏదో ఒకటి తినాలని చెప్పి అలా బజారుకి పోదామని చెప్పి పోయి అటు ఇటు తిరిగారు. వీళ్ళు కావాలి, వీళ్ళు ఏదో ఐస్ ఒకటి ఏదో తిన్నారు. అదంతా తిన్న తర్వాత నేనైతే 2 చపాతీ గడుచుకున్నాను. అక్కడ నేను చపాతీ గడుచుకోవడం చూసిన తర్వాత, ఆ చపాతీ చూసిన తర్వాత మా ఆవిడేమో ఉల్లిపాయ దోశ కావాలండి. ఉదయం పూట ఉల్లిపాయ దోశ బాగా నచ్చింది ఆమెకు. అక్కడ ఉల్లిపాయ దోశ 70 రూపాయలు. సరే, ఆమెకు ఉల్లిపాయ దోశ కట్టించుకున్నా. మా అమ్మాయి నాకేం వద్దన్న, మా అమ్మాయికి అక్కడ ఫ్రైడ్ రైస్ చూడగలనే నాకు ఫ్రైడ్ రైస్ కావాలి మా అమ్మాయి అయింది. వద్దు అంటేనే అందరం మటుకు మొత్తానికి సాయంత్రం పూట నైట్ డిన్నర్ అయితే తెచ్చుకున్నాం అనమాట. 2 చపాతీ కర్రీ అయితే బాగా మరింత ఇచ్చారు. ఇది విజయవాడ వారి హోటల్. ఆ లాడ్జీ దిగంలోనే, అది ఆ హోటల్ దిగంలోనే కొంచెం ముందుకు పోతే ఉంటుందన్నమాట. ఆ ఫ్లైఓవర్కి అంతా ఇటు పక్క కుర్చీలు వేసి ఉంటారు వరుసగా ప్లాట్ఫామ్ మీద. ఈ హోటల్ విజయవాడ వారి హోటల్ అనమాట. టేస్ట్ అయితే బాగుంది టిఫిను. మన ఊర్లో ఉండే రేట్లు కన్నా కొద్దిగా స్వల్ప తేడాలు. పుణ్యక్షేత్రమైన రేట్లు అంత ఎక్కువేం లేదు నాకు తెలిసి. ఇక్కడ మేము సాయంత్రం పూట తెప్పించుకున్న టిఫిన్ అయితే ఇంకా దీని ఖరీదు ఏముంది, చపాతీ 2 వచ్చి 60 రూపాయలు. ఆ తర్వాత ఫ్రైడ్ రైస్, వెజ్ రైస్ అనమాట, 150 రూపాయలు. ఆ తర్వాత దోశ వచ్చి 70 రూపాయలు. తర్వాత ఒక 3 లీటర్ల వాటర్ తెచ్చుకున్నాము. ఇవన్నీ కలిపి సాయంత్రం పూట ఆ రోజు 350 రూపాయలు అయింది టిఫిన్ బిల్లు. మధ్యాహ్నం పూట అయితే భోజనానికి 600 రూపాయలు అయింది. ఉదయం పూట టిఫిన్కి అయితే వచ్చేసి 500 రూపాయలు అయింది. మొత్తం ఎట్లా ఏదైనా రోజుకి 1300-1400 అయింది మనం పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు. మీరు చాలామంది అంటారు లాకర్ తీసుకొని అక్కడే కొనుక్కోవచ్చు కదని. లాకర్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేశాం, కానీ అక్కడంతా కూడా ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంది. కింద కొనుక్కోవాలని చేయాలి, మనం ఎప్పుడు అట్లా ఓపెన్గా అలవాట్లేదు అనమాట మాకు. పైగా దోమలు విపరీతంగా కొడుతున్నాయి, నిద్రపోనియట్లేదు. మనం ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటే కూడా మనం ఆరోగ్యంగా ఉంటే కదా దేవుడి దర్శనం చేసేది. ఆల్రెడీ క్యూలో నుంచొని దాదాపు 5 గంటల సేపు నుంచొని రేతే నిద్రలేదు. ఆ రోజంతా జాగారమే. ఇంకా అలసిపోయాము. అసలు ఎక్కడ కూడా మనం ముందు రిలాక్స్ అవ్వాలి. వీళ్ళు పనుకొని నిద్రపోతుంటే పైగా నేను మేలుకోవాలి. ఎందుకంటే కొంచెం జాగ్రత్త కోసం ఫోన్లు అవి ఉంటాయి కాబట్టి. ఇంకా అందుకని నేనే తీసుకోమన్నా రూము. ఈ రూమ్ అయితే మా అబ్బాయి మాట్లాడి తీసుకున్నాడు. ఈ రూమ్ అయితే మటుకు రెంట్ ఎంత అంటే 200 రెంటు, 100 రూపాయలు టిప్ ఇచ్చామండి. మొత్తం 2300కి గంటకు 100 రూపాయలు ఎక్కనమాట. 2300కి 24 గంటలు కాదు, 24.5 గంట ఉన్నాం. రెండో రోజు 6:30 ఖాళీ చేసాం. ముందు రోజు 6 గంటలకు తీసుకుంటారు రూము, టోకన్లు తీసుకున్న తర్వాత. మంగళవారం అంతా ఉండి బుధవారం ఉదయం 6:30 ఖాళీ చేసాం మేము. ఒక రాత్రి ఒక పగులు పూర్తిగా ఉన్నాం.
గంటకు 100 రూపాయలు ఎక్కన పడింది ఈ రూమ్కి. అయితే దానికి న్యాయం చేకూరింది అనమాట మాకు. వేడి నీళ్ళతో స్నానం చేసేసరికి ఆ ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోయినాయి, ఆ బట్టలకంతా తగ్గిపోయింది. ఉదయం సాయంత్రం మళ్ళీ రెండో రోజు బయలుదేరేటప్పుడు ప్రశాంతంగా పనుకొని నిద్రపోయాం. మనం అనుకుంటాం కానీ ఆ లాకర్ల కాడ మనం ఓపెన్ గట్ట పనుకున్నా కూడా స్నానం చేయడానికి అక్కడ ఉండే బాత్రూమ్లు అవి ఉండేవి. ఆ వాష్రూమ్స్ కూడా కొంచెం ఎంత పెద్ద పుణ్యక్షేత్రం కదండి, శ్రీనివాసం అంటే పెద్దదనమాట. ఎంతో వేల మంది ఉంటారు అక్కడ. కొంచెం ఎంత ఎంత నీట్గా చేసినా కొన్నిసార్లు శుభ్రత ఉండవు. అది చూసినప్పుడు కొంచెం మనకి నింజలుగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి మేము రూమ్ తీసుకోవడం జరిగింది. ఒక్కళ్ళ సింగిల్గా పోతే మటుకు ఈ రూమ్లో అయిన అనవసరం. ఆ లాకర్లో బ్యాగ్ పడేసి హాయిగా అక్కడెక్కడో సడుపునుకోవచ్చు. ఇది మా అమ్మాయి ఎగ్ రైస్ తెచ్చుకుంది. అయితే మా దగ్గర అందరికి ఒక అలవాటు ఉంది, ఒకరి తర్వాత ఒక టేస్ట్ చేస్తారు వద్దు వద్దు అంటానే. అలాగే మా అమ్మాయి ఎగ్ రైస్ తింటుంటే మా అబ్బాయి కూడా నేను మిగిలితే ఉంచండి నేను తింటాను అన్నాడు. మా అబ్బాయి తిన్నాడు. తర్వాత మా ఆవిడైతే ఆనియన్ దోశ తెచ్చుకుంటే ఆనియన్ దోశలో మా అమ్మాయి కొంచెం టేస్ట్ చూసింది. ఇలా ఒకరికొక టేస్ట్ చూసారు. నేను మటుకు నా 2 చపాతీ నేను తిని సైలెంట్గా పనుకోవడం జరిగిందనమాట. ఇక్కడైతే వెజ్ రైస్ 150 రూపాయలు చాలా బాగా టేస్టీగా ఉంది, సూపర్ టేస్టీగా ఉందన్నమాట. నేను అనుకున్నాను పుణ్యక్షేత్రంలో ఒకప్పుడు టిఫిన్ చేస్తే మాకు అంత నచ్చల తిరుపతిలో ఈ శ్రీనివాసం ఎదురే. కానీ ఇప్పుడు మన ఫుడ్డే, కాకపోతే సాంబార్ కూడా కడతారు వాళ్ళు. మామిడి కానీ దోసకైతే చట్నీకి బదులు సాంబార్ కట్టి ఇంకా ముఖంలో ఫీలింగ్ చూడాలి మరి. ఇంకా నాకు తినడానికి ఇష్టపడకపోతే మా అబ్బాయి అప్పటికప్పుడు మళ్ళీ పోయి చట్నీ కట్టించుకొని అడిగితే కట్టించారు అనమాట. ఆ చట్నీ తెస్తే అప్పుడు తిందనమాట. అలా ఉంటుంది అనమాట. అక్కడ సాంబార్ కట్టిస్తారు పార్సల్, చట్నీ కట్టించుకోవాలి మన దగ్గరుండి. నేను ఏదో కడతారులే అనుకున్నాను కానీ సాంబార్ ప్యాకెట్ కట్టించారు అనమాట. ఇకపోతే పోయినసారి మేము అలిపిరి దగ్గర రూము కాస్ట్ ఎక్కువ తీసుకున్నాం, కానీ దానికి తగ్గట్టు అది పెద్ద రూమ్ అనమాట. దానికి పెద్ద రూము బాగుంటుంది. అది 2 బాత్రూమ్లు వస్తాయి దానికి. ఒకటి స్నానాల గది, ఒకటి మామూలు ఇదనమాట బాత్రూము. అక్కడ డ్రెస్సింగ్ రూమ్ అన్నీ ఉండేవి అనమాట. చాలా పెద్ద రూమ్. దీని మీద డబుల్ ఉంటుంది, పిండి కొద్దిరట్టు అన్నట్టుగా. కాకపోతే మన బడ్జెట్కి అంత అవసరం లేదు. అందుకని పోయినసారి మేము 5,000 రూపాయలు పెట్టి రూమ్ తీసుకున్నాం. అక్కడ ఆ వుడ్ల్యాండ్లో రెస్టారెంట్ కూడా ఉంది, కింద భోజనం కూడా ఉంది. ఆ భోజనం ట్రిప్కి 1000 రూపాయలు అయిందండి. అక్కడ ట్రిప్కి 1000 అంటే దాదాపు రోజుకి 3,000 అయింది. ఆ హోటల్లో ఉంటే గ్యారెంటీగా మనకు అన్ని రకాల ఐటమ్స్ అక్కడే దొరుకుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే అక్కడ రోజుకు 3,000 రూపాయలు, 2,500 రూపాయలు, 3,000 తక్కువ కాదు భోజనం ఖర్చు. అక్కడ రెంట్ కూడా ఎక్కువే. ఇక్కడ ఏంటంటే మనకి బయట మనం తీసుకొచ్చుకుంటాం కాబట్టి మామూలుగా ప్లాట్ఫారం పక్కన ఉండే హోటల్లో టేస్ట్ అయితే బాగుంది. ఇక్కడ మా అయితే రోజుకు 1,200, 1,300 వాటర్ బాటిల్ అన్నీ కలిపి 1,200 కన్నా ఎక్కువ కాలేదు. అక్కడ ఒక పూట భోజనం చేసినంత ఇక్కడ మనకి ఈ పోయిన సంవత్సరం అనుభవంతో, పోయిన సంవత్సరం మేము వుడ్ల్యాండ్ రూమ్ తీసుకున్నాం కదా, అది మాకు తెలియక డ్రైవర్ అక్కడ తీసుకోవాల్సి వచ్చింది. మేము అంత రేటు పెట్టి అది మేము కూడా తీసుకోం వాస్తవంగా. కానీ అందుకని ఈసారి జాగ్రత్త పడి మాకు అనుకూలమైన బడ్జెట్లో మంచి రూము తీసుకున్నాం. ఇది బస్టాండ్, అదే బస్టాండ్ పక్కన శ్రీనివాసానికి ఆపోజిట్లోనే ఉంటుంది ఇది హోటల్, కనపడుతుంటుంది. ఇది హోటల్ పేరు చెప్పాను కదా, మీకు చూపిస్తాను. హోటల్ కూడా చూడండి. దీని పేరు ఏంటంటే గోవింద హైట్స్. కాకపోతే పోవడానికి ఆటోలో ఏది పోవాలన్నా కూడా అదంతా తిరిగిపోవాలన్నమాట. ఆటో వాళ్ళు ఎక్కువ అడుగుతారు. ఆ ఎదురుగా ఉన్న రూమ్కి నేను మా అమ్మాయి పోవాలంటే 100 రూపాయలు అడిగారు. అంటే ఇటు పోయి అటు తిరిగేది కదంటే అటు రోడ్ లేదు, మేము అటు వెనక బజార్కి వెళ్ళాలి, పైకి తిరుక్కొని రావాలి అన్నారు. ఈ రూమ్ రేట్ చెప్పాను కదా, ఇంత సెంటర్లో ఎందుకు తక్కువకి వస్తుందయ్యా అంటే ఆ గరుడాద్రి ఫ్లైఓవర్ వేసారనమాట. వేసిన తర్వాత వీళ్ళకి రోడ్డు అనేది లేదు. అటు ఎక్కడికైనా పోవాలంటే ఈ చివరి నుంచి ఆ చివరికి అదంతా తిరుక్కొని పోవాలి. కాబట్టి కొంచెం వాళ్ళకి బిజినెస్ తక్కువగా ఉంది కాబట్టి రెంట్ తగ్గించేది ఇస్తున్నారు అనమాట. అందుకే మేము ఇది సెలెక్ట్ చేసుకున్నాం. ఎవరికైనా ఎందుకు చెప్తున్నామంటే చాలామందికి తెలియదు, డైరెక్ట్గా కార్లు పోవు కాబట్టి అటు పైగా తిరిగి రావాలి కొంచెం. అందుకని మెయిన్ రోడ్లో ఉండేవి చెప్తారు. మెయిన్ రోడ్లో ఉండే చెప్పారు రెంట్లు అయితే ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఇది మనకి అక్కడి నుంచి అటు పక్క నుంచి రోడ్డు మేము చూస్తుంటే కనపడుతుంది పైకల్లా కూడా ఈ హోటల్ అనేది. ఇది ఈరోజు మేము ఈ వీడియో గురించి వివరంగా చెప్పడం ఏంటంటే, మేము గత సంవత్సరం జూన్ వెళ్ళినప్పుడు హోటల్ రూమ్ రెంట్ కానీ ఫుడ్ ఖర్చు కానీ చాలా ఎక్కువైంది. ఈ సంవత్సరం సగం తగ్గించేసాము. అందువల్ల ఎవరికైనా అవసరమైతే పోయిన వాళ్ళకి తెలుసుకోవడానికి బాగుంటుందని ఒక యూట్యూబర్గా తెలియపరచడం బాధ్యత కాబట్టి ఎక్కడ ఫుడ్ బాగుంది ఏంటని చెప్పడం జరిగిందనమాట. ఈ హోటల్ పక్కనే కొంచెం ముందుకెళ్తే విజయవాడ వారి ఫుడ్ అక్కడ తెచ్చుకుందైనా బాగుంది. ఇదే హోటల్ గోవింద హైట్స్. ఈ హోటల్ చూడండి, నైట్ ఎంత అందంగా అలంకారంగా ఉందో, చాలా బాగుంటుంది హోటల్. లిఫ్ట్ సౌకర్యం కూడా ఉంది. మనకి వాటర్ అవి కూడా వాళ్ళ దగ్గర ఫ్రిడ్జ్లోనే పెట్టుంటే మనకి వాటర్ బాటిల్ ఎంత 15 రూపాయలు అని తీసుకుంటారు వాళ్ళు. హోటల్ అయితే చాలా పెద్ద హోటల్, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.